హాయ్ నమస్తే అండి, వెల్కమ్స్ టు మై ఛానల్. ఈరోజైతే మన వీడియోలో కిచెన్లో ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఆనియన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో కూరగాయలు లేకపోయినా తక్కువ పదార్థాలు ఈ రైస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. స్టెప్ బై నేను చూపిస్తాను. ఈ రైస్ బాక్స్లో పిల్లలకు, ఫ్యామిలీకి అందరికీ బాగా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే జార్ తీసుకొని దాంట్లోకి టొమాటోస్, గార్లిక్, కొంచెం అల్లం వేసుకున్నామండి, బెల్లము, 3 ఒట్టి మిరపకాయలు వేసుకొని ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామండి. గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి, చాలా స్మూత్గా ఉంది. తర్వాత అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం గ్రీన్ జీలకర్ర అట్టు వస్తుంది కదండి, అల్లాడిది, కొంచెం బిర్యానీ ఆకు అవంతా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఆనియన్, కట్ చేసిన ఆనియన్ అయితే ముక్కలు అయితే వేయాలండి దాంట్లోకి. తర్వాత కారిండర్ లీవ్స్ వేసి బాగా మిక్స్ చేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేగనిద్దామండి. వేయించిన తర్వాత పేస్ట్ చేసాం కదండి, అప్పుడే ఆ పేస్ట్ వేసి మిక్స్ చేసుకున్నామండి. కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి, కొంచెం టేస్ట్కి తగినట్టు కారం వేసి కలుపుకుందాం. నీట్గా గ్రైండ్ చేశాక తర్వాత అయితే లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉన్నాము. తర్వాత అయితే రైస్ ఉడికించిన రైస్ ఉంటుంది కదండి, అది ప్యాన్లోకి వేసి కొంచెం కొత్తిమీర పైన పెట్టి అంతే లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకున్నాము. నీట్గా ముద్దలు కట్టకుండా మిక్స్ అయితే చేసుకున్నామండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ పదార్థాలు సూపర్ టేస్ట్ ఆనియన్ రైస్ రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీస్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.